నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా 2.8 లక్షల రూపాయల విలువ గల 10 కేజీల గంజా, 2 సెల్ ఫోన్ సీసా, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు 10 కేజీల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి కోదాడలోని దూరకుంట గ్రామ శివారులో దాచిపెట్టినట్లు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా సిసిఎస్ కోదాడ పోలీసులు రైడ్ నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విలువ 2.80 లక్షలు ఉంటుందని 2 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. రీసెంట్గా సూర్యాపేట జిల్లా పోలీసులు గంజాయి రహిత సూర్యాపేట జిల్లా అని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో టీజీ న్యాప్ అధికారుల సహాయ సహకారాలు గైడెన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గంజాయి వినియోగం, గంజాయి రవాణా, గంజాయి సేలింగ్, వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, కోదాడ సబ్ డివిజన్, సూర్యాపేట జిల్లా పరిధిలో 2.8 లక్షల విలువైనటువంటి సుమారు 10.8 కేజెస్ గాంజాయిని సీజ్ చేసి ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళని అప్రహెండ్ చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక సిసిఎస్ సూర్యాపేట సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ, అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి అండ్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ అండ్ కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే, నిన్నటి మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే, నిన్న మధ్యాహ్నం టైము 1 గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం, దూరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి బుషెస్లో మనకు ఈ నేరస్తులు తారసపడడం, అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం 10.8 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇందులో ప్రథమ నేరస్తుడు అడప రాకేష్. ఇతను డ్రైవర్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటాడు, దోరకుంట గ్రామం నివాసి. ఇతని మీద ప్రీవియస్లీ కూడా ఒక ఎన్డీపీఎస్ కేసు నమోదై ఉంది. అదేవిధంగా వనపర్తి సాయి, రెండవ అఫెండర్ సాయి కుమార్. ఇతను కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, శ్రీరంగపురం గ్రామ నివాసి, సూర్యాపేట జిల్లా. మొదటి నేరస్తుడు అడప రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన స్నేహితుల ద్వారా ఇతనికి గంజాయి సేవించడం అలవాటైంది. ఇంటర్ అయిపోయిన తర్వాత తన ఎకనామిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల చదువు మానేసి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2023 సంవత్సరంలో కోదాడ రూరల్ పరిధిలో ఈ గాంజాయిని సేవించడం, గాంజాయితోటి ఇతను పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి జైలు కూడా పోయొచ్చినాడు. ఇతను తర్వాత ఈ కేసులో కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఈ గాంజాయి రిలేటెడ్ విషయంలో పరిచయమై, ఇతను ఒరిస్సా రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి, ఇతను ఇతనితోటి పరిచయం పెంచుకొని ఇతను ఈ గాంజాయిని మళ్ళీ అలవాటుకు దిగి గాంజాయిని ఎట్లనైనా సేకరించాలి, గాంజాయిని తన వినియోగానికి సేకరించాలి, అమ్ముకోవడానికి సేకరించాలి అనేటువంటి, ఈజీగా డబ్బు సంపాదించడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతను జూన్ 29న ఇతను ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి, ఒరిస్సా రాష్ట్రంలో ఇక్కడ సూర్యాపేటలో పరిచయమైనటువంటి వ్యక్తి దగ్గర, అతను కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. సో అతని దగ్గర అతను చెప్పిన ప్రదేశంలో వెయిట్ చేస్తున్న క్రమంలో ఇతన్ని కలుసుకొని దాదాపు 11 కేజీల గాంజాయిని 6 ప్యాకెట్లలో 11,000 రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చి ఇతను ఈ దూరకుంట ఈ ఐషర్ ట్రక్ షోరూమ్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో దాచిపెట్టింది. వీళ్ళ అమ్మకు తెలిస్తే, గతంలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, గాంజాయి అని తెలిస్తే ఇతన్ని తిట్టుతుంది,
ఇతన్ని బెదిరిస్తుంది, పోలీసులకు పట్టిస్తుంది అనేటువంటి భయంతో ఆ విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి బుషెస్లో దీన్ని స్టోరేజ్ చేయడం జరిగింది. ఇతని దగ్గర కొనడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి, రెండవ వ్యక్తి వనపర్తి సాయి. అమ్మేవాళ్ళు, గాంజాయి స్టోరేజ్ చేసేవాళ్ళు, గాంజాయి రవాణా చేసేవాళ్ళు, వీళ్ళ మీద ఏ చిన్న క్వాంటిటీ ఉన్నా వదిలిపెట్టాం. వీళ్ళని మీద కఠినమైనటువంటి ఎన్డీపీఎస్ చట్టాలే కాదు, అదేవిధంగా వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి అనుక్షణం నిఘా ఉండేటట్టు వీళ్ళందరికీ కూడా పీరియాడికల్గా కౌన్సిలింగ్ చేసేటువంటి దాన్ని కూడా మనం ప్రణాళికలు రచిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా దీని నుంచి తప్పించుకోకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్స్ని కూడా పెట్టేసి వీళ్ళు అంత ఈజీగా జైళ్ళ నుంచి, న్యాయస్థానాల చట్టాల నుంచి తప్పించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, మీకు గాంజాయి వినియోగించే వాళ్ళ వివరాలు, గాంజాయి అమ్మే వాళ్ళ వివరాలు, గాంజాయి సేవించే వాళ్ళ వివరాలు ఉన్నట్లయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1908కి కాల్ చేయండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడమే కాదు, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.